నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. పెరుగు గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. పెరుగు అనేది మనకి చాలా ఉపయోగం, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియానే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అంతేకాకుండా పాల నుంచి వచ్చేటువంటి కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, మిగిలిన వైటమిన్స్, బి వైటమిన్స్, రైబోఫ్లేవిన్ ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే పాలు తోడు పట్టిన తర్వాత మనము కల్చర్ అందులో యాడ్ చేసిన తర్వాత, స్పెషల్గా మనము ఇంట్లో అయితే మనం తోడు పడతాం, ప్రీవియస్ పెరుగుని తీసుకుని తోడు పడుతూ ఉంటాం. అది లేనప్పుడు ఏంటంటే యూజువల్గా కొంచెం అంత నిమ్మకాయ యాడ్ చేసేస్తే అందులో అది బ్రేక్ అయ్యి అది తోడుకోవటం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే పాలల్లో ఉన్న లాక్టోజ్ ఏంటంటే షుగర్ అనమాట. ఆ షుగర్ ఏమవుతుందంటే అది యాసిడిక్గా మారటం జరుగుతుంది అనమాట. అది ఉపయోగించుకుంటుంది బ్యాక్టీరియా, అందుకని యాసిడిక్గా మారుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బ్యాక్టీరియా పెరగటానికి బోళ్ళంతా అవకాశం వస్తుంది అనమాట. ఆ లాక్టోజ్ ఉపయోగించుకొని బ్యాక్టీరియా పెరుగుతుంది. సో అందుకోసం అనేసి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి పాలు పడకపోయినా పెరుగు పడుతుంది అనమాట. సో పాలు పడట్లేదు, పాలు తాగట్లేదు, పాల నుంచి వచ్చేటువంటి పోషకాలు దక్కట్లేదు అనేసి మనం బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే పాలు పడని వాళ్ళు పెరుగు తీసుకుంటే వాళ్ళకి చక్కగా అరగటము జరుగుతుంది. పెరుగు తీసుకున్నందువల్ల వచ్చేటువంటి ఉపయోగాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పెరుగు ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బీట్రూట్ యోగర్ట్. బీట్రూట్ యోగర్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన బీట్రూట్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఉప్పు, లవంగాలు, పెరుగు. సో అన్నీ రెడీగా ఉన్నాయి, మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో పెరుగు యాడ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను బీట్రూట్ యోగర్ట్ అని అన్నాను. యోగర్ట్ వేరు, తర్వాత కర్డ్ వేరు, కొంచెం డిఫరెన్స్ ఉంది. అఫ్కోర్స్ రెండు కూడా చూడటానికి ఒకటేలాగా ఉంటుంది. నేను ఇక్కడైతే కర్డ్ తీసుకున్నాను, మీరు యోగర్ట్ ఉపయోగించుకోవచ్చు. యోగర్ట్ అనేది ఏంటంటే బయట మనకి కమర్షియల్గా దొరికేటువంటి పెరుగు అనమాట. అందులో ఏంటంటే స్పెషల్ కల్చర్ యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా కల్చర్ యాడ్ చేసి దాన్ని సపరేట్గా తోడ్పడతారనమాట. అందుకోసం అనేసి దాన్ని యోగర్ట్ అనేసి పిలుస్తాము. ఇదేంటంటే మామూలుగా పెరుగు రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేటువంటి తోడుతోనే మనం చేసుకునేటువంటి పెరుగుతోనే తోడుపట్టి మనం ఉపయోగించుకునేది అనమాట. ఇందులో రెండు రకాలైనటువంటి బ్యాక్టీరియాలు అయితే ప్రిడామినెంట్గా ఉంటాయి అన్నమాట. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, అందులో చాలా వేరియేషన్స్ ఈ కర్డ్లో ఉంటాయి. మామూలుగా యోగర్ట్లో అయితే స్పెసిఫిక్ బ్యాక్టీరియాని అందులో యాడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కంట్రీస్లో అయితే స్పెసిఫిక్ బ్యాక్టీరియా యాడ్ చేసి స్పెసిఫిక్ కండిషన్స్కి తీసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ మామూలు నార్మల్ పెరుగు, మన ఇంట్లో చేసుకునేటువంటి పెరుగు మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ కొంచెం అంత పెరుగు, తర్వాత ఉప్పు, ధనియాల పొడి, నెక్స్ట్ ఏంటంటే కొంచెము ఒక ఘాటు కోసం అనమాట లవంగాలు 2 యాడ్ చేస్తున్నాము. ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. లవంగాలు యాడ్ చేసేటప్పటికి ఒక ఫైన్గా ఉండేటువంటి ఒక ఘాటు వస్తుందన్నమాట. బీట్రూట్ ఏంటంటే అది చాలా స్వీటిష్గా ఉంటుంది. సో కొంచెము పచ్చిమిర్చి, తర్వాత కొంచెం లవంగం లాంటి ఘాటు యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇందులో 2 లవంగాలు జస్ట్ క్రష్ చేసేసి యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి ఫైన్గా కట్ చేసేస్తున్నాను. దీన్ని ఒక చక్కటి స్నాక్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తయారు చేసేటువంటి రెసిపీ
స్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక స్వీటిష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ షుగర్ లెవెల్స్ అవన్నీ కూడా టూ హై అవన్నీ పెరగకుండా ఉంటుందన్నమాట. సో బీట్రూట్లో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్, బోల్డ్ అండ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా యూస్ఫుల్గా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది డెఫినెట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి స్నాక్. అలాగే పాలు పడని వాళ్ళకి, అంటే పాలు తాగితే కడుపు ఉబ్బరము రావటము, అరుగుదల లేకపోవటము ఉంటుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందంటే పుట్టుకతోనే వస్తుంది కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్, పాలు పడకపోవటం అనేది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత లేకుంటే హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడిన తర్వాత పాలు పడకపోవటం అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలో మనము ఏం చేయాలి అంటే ఫస్ట్ మజ్జిగతో స్టార్ట్ చేసి తర్వాత పెరుగు, తర్వాత మెల్లమెల్లగా ఒక 3 months 6 months అయిన తర్వాత పాలు ట్రై చేసి చూసుకోవచ్చు అనమాట. పడుతుంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే పెరుగుతోనే కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ దీన్ని చక్కగా విస్క్ చేసేద్దాము. సో చక్కగా క్రీమీగా అయ్యే వరకు దీన్ని చక్కగా కలుపుకుంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ చక్కగా లుక్ బాగుంటుందన్నమాట. సో చక్కగా క్రీమీగా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ బీట్రూట్, ఉడకబెట్టినటువంటి బీట్రూట్. సో దీన్ని మనము గ్రేట్ చేసేసుకుందాం ఫస్ట్. సో ఉడకబెట్టి గ్రేట్ చేయటం వల్ల ఏంటంటే ఈజీగా కట్ అయిపోతుంది. పచ్చిది కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ అగైన్ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. సో ఉడకబెట్టి తీసుకుంటే కనుక దుంపకూరలు ఎప్పుడూ కూడా అరుగుదల బాగుంటుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్ అనేవి కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట మనకి. సో నైస్ పింక్ రైతాలాగా ఉంటుందన్నమాట ఇది. యోగట్ ఎందుకన్నానంటే యూజువల్గా దీనికి యోగట్ యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. అంటే కమర్షియల్గా తయారు చేసినటువంటి కర్డ్ యూస్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఈవెన్ నార్మల్ పెరుగు కూడా బాగుంటుంది. ఇది ఇంకొంచెము పెద్దగా, అంటే పెద్ద హోల్స్ ఉన్నటువంటిది, పెద్ద రంధ్రాలు ఉన్నటువంటిది తీసుకుంటే కనుక ఇదేంటంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత తినటానికి చూ చేయటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది చిన్నగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, ప్లస్ ఏంటంటే సాఫ్ట్గా క్రీమీగా అయిపోతుంది. సో అట్లీస్ట్ మనము ఒక కంప్లీట్ బీట్రూట్ మనం యాడ్ చేయొచ్చు మనం తీసుకున్నటువంటి కర్డ్కి. సో మిక్స్ చేసేసుకుందాము. సో బీట్రూట్లో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ కలర్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి చక్కగా గోరింతాకు పండినట్టు అయిపోయింది. అయితే ఈ కలర్ వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే యూరిన్ కూడా పింక్ కలర్లో మారుతుంది అనమాట. ఎస్పెషలీ పిల్లలకి ఏంటి అది మనం బీట్రూట్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు యూరిన్ పింక్ కలర్లో వెళ్ళినప్పుడు కంగారు పడిన అవసరం లేదు. కొందరికి అంటే ఆ ఎక్సెస్ యాంటాక్సిడెంట్స్, ఎక్సెస్ కలర్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ మనం బీట్రూట్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. చూడండి ఎంత చక్కటి పింక్ కలర్ వచ్చేసిందో. ఇందులో మనము కొన్ని గ్రేప్స్ లేకుంటే వాటర్ మెలను అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్. బట్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని డైరెక్ట్గా బిర్యానీస్లో కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్తో పాటు కానీ లేకుంటే బిర్యానీ రైస్తో పాటు కానీ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ దీన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంకొన్ని వెజిటబుల్స్ అంటే ఉల్లిపాయలు, టమాటాలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. స్వీటిష్గా ఉంటుంది కాబట్టి కొంచెం, అంటే బీట్రూట్ యాడ్ చేసినందుకు కొంచెం స్వీటిష్గా ఉంటుంది కాబట్టి మీరు వేరే ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో సర్వ్ చేసేసుకుందాము. జస్ట్ పచ్చిమిర్చితో ఊరుకునేట్లాగా గార్నిష్ చేస్తున్నాను. బీట్రూట్ యోగట్ రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, తద్వారా ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు యొక్క రెగ్యులర్ వినియోగం ఎముక ద్రవ్యరాశి మరియు బలాన్ని కాపాడుతుంది, తద్వారా పగుళ్ళు మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరుగును రోజు తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. చాలా ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ మరియు ఆర్థరైటిస్లకు మంచి ఉపశమనం. చూసారు కదండి బీట్రూట్ యోగర్ట్. చాలా సింపుల్గా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. అఫ్కోర్స్ నేను ఇక్కడ చేసేవన్నీ ఈజీగా ఉంటాయి, ఎందుకంటే సగం పని చేసేసి ఉంటాం కాబట్టి. బట్ డెఫినెట్గా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీనే ఇది. ఓన్లీ బీట్రూట్ బాయిల్ చేసుకుంటే మిగిలినవన్నీ మిక్స్ చేసేసుకోవటం అనమాట. సో తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి రెసిపీ, ఎందుకంటే బీట్రూట్ ఉంది ప్లస్ ఇందులో పెరుగు ఉంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన డైజెస్టివ్ సిస్టమ్కి. అఫ్కోర్స్ ప్రతి ఆహారం ఇంపార్టెంట్ అనుకోండి, కానీ ఇది చేసే పని ఇది కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.